పొన్నియిన్ సెల్వన్ మూవీ తర్వాత మణిరత్నం గారు తీస్తున్నటువంటి సినిమా థగ్ లైఫ్. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు కలిసి వారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కూడా థగ్ లైఫ్. మీరు చూడకపోయినట్టయితే కనుక ఈ సినిమా యొక్క ట్రైలర్ని రిలీజ్ అయినప్పుడే నేను ట్రైలర్ రివ్యూ చేశాను. ఆ ట్రైలర్ యొక్క రివ్యూలోనే నేను చెప్పింది ఏంటంటే కంటెంట్ చాలా బోరింగ్గా ఉంది, ట్రైలరే చాలా బోరింగ్గా ఉంది అనిపించింది అని నేను చెప్పాను. యాక్చువల్గా మణిరత్నం గారి సినిమాలో అంత బోరింగ్గా నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ ఈ సినిమా చూస్తుంటేనే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఏంటి అన్న భావన నాకు కలిగింది. అదే నిజమైంది. సినిమా కూడా చాలా 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 బోరింగ్గా ఉంది. ఎందుకు అంటే గాడిద చేసే పని గాడిద చేయాలి, ఎద్దు చేసే పని ఎద్దు చేయాలి అని అంటారు పెద్దలు. కమల్ హాసన్ గారికి భారతీయుడు, ఇండియన్ సినిమా తర్వాత సక్సెస్లు పెద్దగా లేవు. మధ్యలో దశావతార్ లాంటి సినిమాలు ఆడినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. ఎందుకు అంటే ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే యాక్టరు, ఆయనే అన్నీ అయిపోయి ఈ కథలు, స్క్రీన్ ప్లేలు, రచనలో ఎక్కువగా కాళ్ళు వేళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే డైరెక్టర్లు తాము అనుకున్నది తీయలేకుండా కమల్ హాసన్ గారు ఎలా అనుకుంటారో అలా తీస్తూ ఉంటారు సినిమాలు. ఎవరైనా అలా తీయొచ్చేమో కానీ మణిరత్నం గారు కూడా కమల్ హాసన్ గారు అనుకున్నట్టే సినిమా తీస్తారని నేనైతే అనుకోలేదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కార్డు కింద కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు ఇద్దరి యొక్క కార్డ్స్, నేమ్స్ పడ్డాయి. అంటే ఖచ్చితంగా కమల్ హాసన్ గారు చాలా పెద్ద ఎత్తున కథలోను, స్క్రీన్ ప్లేలోను బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమాలో. సినిమాలో కథ ఏమీ పెద్దగా ఉండదు. మణిరత్నం గారు ఆల్రెడీ ఎప్పుడో తీసేసినటువంటి నాయకుడు సినిమా ప్లస్ మొన్న రీసెంట్గా తీసినటువంటి చెక్కా చివంత వాన అని చెప్పేసి నవాబ్ అని తెలుగులో రిలీజ్ అయింది సినిమా. ఆ 2 సినిమాలని కలిపి ఈ సినిమా తీశారు. నేను ఎందుకని చెప్పి మణిరత్నం గారిని తప్పు పట్టట్లేదు అంటే మణిరత్నం గారి యొక్క డైరెక్షన్ అనేది చాలా బాగుంది. ఒక 20-25 ఏళ్ళ కుర్రాడు తీస్తే ఎలా ఉంటుందో సినిమా అలాగే ఉంది. కానీ కథ బాగలేదు, స్క్రీన్ ప్లే బాగలేదు. ఈ తప్పు ఎక్కడ జరిగిందంటే కమల్ హాసన్ గారు బలంగా ఇన్సిస్ట్ చేసి ఉంటారు. కమల్ హాసన్ గారిని చాలా గొప్ప నటుడు అని అందరూ అంటారు, కానీ నాకు ప్రతి సినిమాలోనూ కూడా కమల్ హాసన్ గారి నటన ఒకేలాగా ఉంటుంది. మణిరత్నం గారు తన దర్శకత్వ ప్రతిభతో ఏదో లాగారు తప్ప సినిమాలో క్యారెక్టర్లకి అస్సలు బలం లేదు. అసలు కథలోనే బలం లేనప్పుడు క్యారెక్టర్లోంచి బలం ఎక్కడ వస్తుంది? ఈ సినిమా కథ చూసినా, స్క్రీన్ ప్లే చూసినా మనకి ఇట్టే తెలిసిపోతుంది ఇది కమల్ హాసన్ గారి సినిమాలా అనిపిస్తుందని. ఎందుకంటే మీరు కమల్ హాసన్ గారి సినిమాలు చూశారంటే ఆయన మొత్తం అన్ని ప్రదేశాలు చుట్టేస్తాడు. ఢిల్లీ అంటాడు, ముంబై అంటాడు, నేపాల్ అంటారు ఇలాగా. కానీ మణిరత్నం గారి స్టైల్ అది కాదు. ఎక్కడో ఫిక్స్డ్గా 2 లొకేషన్స్ ఉంటాయి, ఆ 2 లొకేషన్స్లోనే సినిమా అంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. నేను 100% చెప్పగలను, కమల్ హాసన్ గారి పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సినిమా మీద. అందుకే ఈ సినిమా ఇంత దరిద్రంగా వచ్చింది. అలాగని సినిమా అంతా దరిద్రంగా లేదు. కొన్ని సన్నివేశాలు చాలా చాలా బాగుంటాయి, ప్యూర్లీ బికాస్ ఆఫ్ మణిరత్నం గారి డైరెక్షన్. సెకండ్ హాఫ్లో త్రిష గారు చనిపోవడానికి ముందు ఒక సీన్ వస్తుంది. అదేంటంటే అవతల పక్కన ఉన్నటువంటి కమల్ హాసన్ గారు, యువతల పక్కన ఉన్నటువంటి సింబు గారు ఇద్దరు కూడా నాతోరా అంటే నాతోరా అని కేకేస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ ఇద్దరికీ కూడా సమాధానం చెప్తుంది, ఏంటి నేను రాను అని చెప్పి. అంటే ఇద్దరికీ సమాధానం చెప్పే అది ఎక్కడైతే సీన్ ఉందో అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. కేవలం మణిరత్నం గారు లాంటి ఒక అద్భుతమైన దర్శకులు మాత్రమే ఇలాంటి సీన్స్ తీయగలరు. మీరు అసలు నమ్మరు. సినిమా చూస్తున్నప్పుడు ఒక ఎర్లీ 70sలో ఉన్నటువంటి ఒక దర్శకుడు, అంటే 70 సంవత్సరాల దగ్గరగా ఉన్నటువంటి ఒక దర్శకుడు ఇంత ట్రెండీ మూవీని తీశాడు అంటే మీరు అసలు నమ్మలేరు. మన ఇండియాలో వయసు పెరిగే కొద్దీ కూడా ఎంత గొప్ప దర్శకులైనా సరే వాళ్ళ యొక్క దర్శకత్వ ప్రతిభ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మణిరత్నం గారి విచిత్రం ఏంటో, వయసు పెరిగే కొద్దీ ఆయన యొక్క దర్శకత్వ ప్రతిభ పెరగకపోయినా తగ్గట్లేదు. అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. నాకు ఈ సినిమాలో అతిపెద్ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే విజువల్స్ అంత బాగాలేదు. మణిరత్నం గారి సినిమా అంటేనే మనం విజువల్స్ కోసం వెళ్తాం కదా, విజువల్సే బాగాలేదు ఈ సినిమాలో. చాలా ఎక్కువగా సీజీని ఉపయోగించినట్టున్నారు. అది మరీ ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కూడా మనకు అర్థమైపోతుంది ఇది సీజీ అని. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినా యాజ్ యూజువల్గా ఏఆర్ రెహమాన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. రెహమాన్ గారు ఎప్పుడూ కూడా కథలో బలం ఉంటే అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. కానీ కథ వీక్గా ఉండి సన్నివేశాల్లో బలం లేనప్పుడు ఆయన మ్యూజిక్ కూడా మన అద్భుతంగా ఏమనిపించదు. అయినప్పటికీ కూడా రెహమాన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. ఒక మ్యారేజ్ సాంగ్ కూడా ఉంటుంది, ఆ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమాలో సాంగే బాగుంది, సాంగ్ పిక్చరైజేషన్ అసలు బాగాలేదు. ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఎవరైతే మణిరత్నం గారి అభిమానులు, కేవలం మణిరత్నం గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కథ, స్క్రీన్ ప్లే అవన్నీ పక్కన పెట్టేసి మణిరత్నం గారి యొక్క డైరెక్షన్ని ఆస్వాదించడం కోసం అయితే ఒకసారి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అలా కాకపోతే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూడడం అనేది అనవసరం. దట్స్ ఇట్. జై హింద్.